గుడ్ మార్నింగ్ గైస్. నిన్న ఈవినింగ్ నేను ఒక వీడియో చూస్తున్నాను. ఆ వీడియోలో మనకేంటంటే ఒరాకిల్లో 30,000 మెంబర్స్ని ఎంప్లాయీస్ని రిమూవ్ చేశారని చెప్పి. సో అందులో చాలామంది 9 ఇయర్స్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఇట్లా జాబులు చేసి జాబులు పోయిన వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు ఏంటంటే ఇక్కడ నేను జాబ్ లాస్ గురించి నేను మాట్లాడట్లేదు, అది ఏ రీజన్ వల్ల పోయిందని నేను మాట్లాడట్లేదు. వాళ్ళు జాబ్ తీసేయడం వల్ల వాళ్ళ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీ ఇచ్చింది పనిచేయదు కాబట్టి. సో మా వైఫ్కి క్యాన్సర్ ఉంది, లేదా నాకు క్యాన్సర్ ఉంది, మా అమ్మకి ఆపరేషన్ ఉంది నెక్స్ట్ డే, ఇట్లా చెప్పి వాళ్ళు లింక్డ్ఇన్లో మెసేజ్ పెడుతున్నారన్నమాట బాధపడుతూ. సో మనందరం అనుకుంటూ ఉంటాం, నేను 100 సంవత్సరాలు బ్రతుకుతాను, రోగాలనే పక్క వాళ్ళకు వస్తాయి కానీ మనకేం కావు అని. ఇంకొంతమంది కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయ్యి ఇంకా మాకు ఇన్సూరెన్స్ అవసరం లేదనుకుంటారు. కానీ ఇది ఒక పెద్ద పొరపాటు. మీకు ఆరోగ్యం ఉన్నప్పుడే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అప్పుడే మీకు ఇస్తారు. మీ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు మీరు ఇన్సూరెన్స్కి వెళ్తే మీకు ఇవ్వరు. ఓకే, సో మీరు స్మార్ట్గా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, మీ ఫ్యామిలీని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒక మెడికల్ ప్రాబ్లం చాలు మిమ్మల్ని పేదవారిగా తీసుకెళ్ళడానికి. థ్యాంక్ యూ.